లాస్ట్ క్లాస్లో 16 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినాము 2 మార్క్స్. నా 17th ప్రాబ్లం ఫైండ్ ది పోల్ ఆఫ్ ax plus by plus c equal to 0 with respect to circle x square plus y square is equal to r square. Find the pole of ax plus by plus c equal to 0 with respect to circle x square plus y square is equal to r square. అది ప్రాబ్లం. స్టాండర్డ్ ప్రాబ్లం ఇది ఎస్పీ. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ సర్కిల్ తీసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ నోట్ చేసుకోవాలి. పోల్ అంటే ఒక పాయింట్ అన్న, మనము ఆ పోల్ని px1y1 అనుకోవాలి. పోల్ని px1y1 అనుకోవాలి. తర్వాత ఈ సర్కిల్కి ఈ పాయింట్ నుంచి పోలార్ ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ టు 1 at p ఈజ్ s1 equal to 0. పోలార్ ఫార్ములా s1 equal to 0 అని ఆల్రెడీ చెప్పాం. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ కానీ, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కానీ, ఈక్వేషన్ ఆఫ్ కాంటాక్ట్ కానీ ఫార్ములా s1 equal to 0. మరి s1 ఎట్లా ఈ సర్కిల్ కంటే x స్క్వేర్ని xx1 గా రాయాలి, ప్లస్ y స్క్వేర్ని yy1 అని రాయాలి. ఆ r స్క్వేర్ యూతో పంపించుకుంటే మైనస్ r స్క్వేర్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అంటాం. ఇప్పటి వరకు చేసింది ఏంటంటే మనం క్వశ్చన్లో ఉండేటువంటి సర్కిల్ తీసుకున్నాం, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. మనం కనుక్కోవాల్సిన పోల్ని px1y1 అనుకున్నాం. పోలార్ ఈక్వేషన్ రాస్తాం. ఈ సర్కిల్కి ఈ పాయింట్ వద్ద పోలార్ ఈక్వేషన్ s1 equal to 0 ఫార్ములా వేస్తే s1 ఎట్లా రాయాలంటే x స్క్వేర్ xx1 గాను, y స్క్వేర్ yy1 గాను రాయాలా. అది చేస్తే మైనస్ r స్క్వేర్ అవుతుంది. ఇది కూడా ఒక లైన్ అన్నమాట. x పదము y పదము నెంబర్ వచ్చింది కాబట్టి లైన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అంటాం. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన లైన్ తీసుకుంటాం. గివెన్ లైన్ ax plus by plus c equal to 0. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్లో ఇచ్చిన లైన్ ax plus by plus c equal to 0 రాసుకొని దాని ఈక్వేషన్ నెంబర్ 3 అంటాం. ఇప్పుడు ఇది లైనే, సెకండ్ ఈక్వేషన్ కూడా లైన్. ఇలా రెండు సేమ్ లైన్ ఉన్నప్పుడు ఇటు రాస్తారు. 2 and 3 represents సేమ్ లైన్. 2 and 3 represents సేమ్ లైన్. ఎప్పుడైతే రెండు ఈక్వేషన్ రిప్రజెంట్ సేమ్ లైన్ అని అంటారో అప్పుడు మనం ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏవి ఉంటాయంటే, థర్డ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ బై సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ బై సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఈక్వేషన్లో నెంబరు బై సెకండ్ ఈక్వేషన్లో నెంబర్. ఇట్లా ఈక్వల్ చేయాలి. రిప్రజెంట్ సేమ్ లైన్ అంటే అర్థం అది మీ ఇష్టం. థర్డ్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్కైనా రాసుకోవచ్చు, సెకండ్ నుంచి థర్డ్కైనా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇవే పదాలను రివర్స్లో ఇది పైన అది కింద, ఇది పైన అది కింద, ఇది పైన అది కింద వచ్చే రూల్ రాసుకున్నా తప్పలేదు. అంతేగాని ఒక పదం అట్లా ఒక పదం ఇట్లా మాత్రం చేయకూడదు. సో ఈ విధంగా రాసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ పదాన్ని లాస్ట్ పదానికి కాన్స్టెంట్కి ఈక్వల్ చేయాలి. ఫస్ట్ పదాన్ని లాస్ట్ పదానికి ఈక్వల్ చేస్తాము. -5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని నుంచి మనకు కావాల్సింది x1 మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ar² = -cx1 అవుతుంది. ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే x1 = -ar²/c వస్తుంది. అలాగే y పదాన్ని దీనికి ఈక్వల్ చేస్తారు. మళ్ళీ కాన్స్టెంట్ -c/r². ఫస్ట్ పదము ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, సెకండ్ పదము ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇట్లా మల్టిప్లై చేస్తే br² -cy1 అవుతుంది.
y1 is equal to minus br square by c అవుతుంది. మైనస్ ఇద్దరికి వస్తే ఆ విధంగా రాసుకుంటారు. therefore pole is equal to minus ar square by c comma minus br square by c అది పోల్ కు ఫార్ములా. పోల్ కి ఆ విధంగా మనం పోల్ కనుక్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఒక్కొక్క మారు ఏం చేస్తారంటే ఇదే క్వశ్చన్ ఇక్కడ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్ బదులు నెంబర్ ఇవ్వచ్చు, 4 లేదా 9 లేదా 25 అలా ఇవ్వచ్చు సర్కిల్. ఈ లైన్ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు, 2x ప్లస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఇలా ఒక లైన్ ఇచ్చి ఈ సర్కిల్ కి ఆ లైన్ కి పోల్ కనుక్కోండి అని అడిగినప్పుడు మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 అనుకుని దాని నుంచి r వాల్యూ 2 వస్తుంది, a వాల్యూ 2, b వాల్యూ 3, c వాల్యూ 5 తీసుకొని ఆ ఫార్ములా రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సరిపోతుంది. ఏది ఏబిసిలు కాకుండా ఇక్కడ నెంబర్లు ఇచ్చి ఇలా r స్క్వేర్ బదులు నెంబర్ ఇచ్చాడంటే అప్పుడు మనము ఈ ఫార్ములా రాయడం, ఆ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏబిసిలు ఇచ్చినప్పుడు ప్రాసెస్ చేయాలంటే ఇదన్నమాట, ఆ ఫార్ములా కనుక్కునేది ప్రాసెస్ ఇది. నెంబర్లు ఇస్తే ఇక్కడ ఏబిసి ప్లేస్లో నెంబర్లు, ఆర్ స్క్వేర్ ప్లేస్లో నెంబర్ ఇస్తే అప్పుడు డైరెక్ట్ ఫార్ములా రాసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది స్మాల్ సర్కిల్. ఇలాంటిది బిగ్ సర్కిల్కు పోల్కి ఇంకో ఫార్ములా ఉంది, మనకి 4 మార్క్స్ వస్తాయి, అక్కడ చెప్తాం దాని గురించి. ఒక స్మాల్ సర్కిల్కి ఏఎక్స్ ప్లస్ బివై, ఒక స్మాల్ సర్కిల్ దృష్ట్యా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0 అనే ఒక లైన్ యొక్క పోల్ కనుక్కోవాలంటే ఈ ప్రాసెస్లో కనుక్కుంటారు. అది దాని ఫార్ములాలో మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది పోల్. ఇట్లాంటిదే ఒకటి మీకు ఇస్తాను, అదే నెంబర్లు ఇచ్చే ప్రాబ్లం ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటిదే SM1. Find the pole of line x plus 2y plus 1 equal to 0 with respect to circle x square plus y square is equal to 4. X square plus y square is equal to 4. ఇప్పుడు నెంబర్లు ఉన్నాయి లైన్లో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి మారుండే ఈ లైన్లో ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 1గా తీసుకుంటారు, ఆర్ స్క్వేర్ వాల్యూ 4 తీసుకుంటారు. ఈ ఫార్ములా రాస్తారు. ఈ ఫార్ములాలో ఆ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం పోల్ అనేది కనుక్కుంటాం. తర్వాత 18th problem. Show that the points 4, -2, 3, -6 are conjugate with respect to circle. X square plus y square is equal to 24. X square plus y square is equal to 24. ఒక సర్కిల్ ఇచ్చినాడు, 2 పాయింట్లు ఇచ్చినాడు. సర్కిల్ ఇచ్చినాడు, 2 పాయింట్లు ఇచ్చినాడు. ఈ సర్కిల్కి ఆ 2 పాయింట్స్ కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి అని ప్రూవ్ చేయండి అన్నారు. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సర్కిల్ నోట్ చేసుకోవాలి.
దాన్ని ఎస్ అంటాం. సర్కిల్ని ఇలా రాస్తారు. x² + y² - 24 = 0. ఆ 24 ఏదో ఒకటి చేసుకుంటే -24 అవుతుంది. అది సర్కిల్. ఇప్పుడు పాయింట్స్ తీసుకుందాం. గివెన్ పాయింట్స్ ఒక పాయింట్ ఏ 4 - 2, మరో పాయింట్ బి 3 - 6. ఇది x1 y1 గాను దీన్ని x2 y2 అని అనుకోవాలి. ఇలా ఒక సర్కిల్కి 2 పాయింట్స్ కాంజుగేట్ పాయింట్స్ కావాలి అని అంటే S12 కనుక్కుంటే 0 రాదు. S12 కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఎలా రాయాలి S12 దానికని అంటే x² ని x1 x2 గాను y² ని y1 y2 అని నెంబర్ అలాగే రాయాలి. 0 వేయకూడదు. ఇందులో మనం పాయింట్స్ ఈ వాల్యూస్ x1 x2 y1 y2 ప్లేస్లో ఇక్కడ ఉండే నెంబర్లు సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే అప్పుడు ఈ పాయింట్స్ ఆ సర్కిల్కి కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి. కాబట్టి మనము S12 రాసేటప్పుడు x² పదాన్ని x1 x2 గాను y² పదాన్ని y1 y2 గాను నెంబర్ అలాగే రాయాలి. ఇప్పుడు ఆ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. therefore x1 అంటే 4, x2 అంటే 3, y1 అంటే -2, y2 అంటే -6, -20. 4 3s are 12 plus 2 6s are 12 -20. 24 - 24 క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. అంటే S12 కనుక్కుంటే 0 అయింది. ఇలా అయితే therefore given points are conjugate అని చెప్తారు. given points are conjugate అని అంటారు. కాబట్టి ఒక సర్కిల్ 2 పాయింట్లు ఇచ్చి ఈ 2 పాయింట్లు సర్కిల్కి కాంజుగేట్ పాయింట్స్ అవుతాయని ప్రూవ్ చేయండి అన్నప్పుడు సర్కిల్ ఎస్ అనుకొని పాయింట్స్ నోట్ చేసుకొని S12 రాసుకోవాలి. x² x1 x2 గాను y² y1 y2 గాను నెంబర్ అలాగే రాస్తారు. ఈ x1 x2 y1 y2 ప్లేస్లలో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే S12 వాల్యూ 0 వస్తే అప్పుడు గివెన్ పాయింట్స్ కాంజుగేట్ అని అంటారు. ఒక్కోసారి ఇదే క్వశ్చన్లో పాయింట్ ఇట్లా ఇచ్చి సర్కిల్ స్మాల్ సర్కిల్ కాకుండా బిగ్ సర్కిల్ అంటే x² పదం y² పదంతో పాటు x పదం y పదం కూడా ఇస్తారు, నెంబర్ ఇస్తారు. అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అది మీరు చేసుకోవాలి. SM1 show that the points 4, 2, 3, -5 with respect to so that the points are conjugate with respect to circle x² + y² -3x -5y + 1 = 0. x² + y² -3x -5y + 1 = 0. ఆన్సర్ అంటే ఏం లేదు దీనికి. ఏంటి S12 కనుక్కుంటే 0 రావాలి. S12 కనుక్కుంటే 0 రావాలి. అప్పుడు గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అని చెప్తారు. మరి ఈ సర్కిల్కి S12 ఎట్ నోట్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ x² ని x1 x2 గా రాయాలా, y² ని y1 y2 అని నోట్ చేసుకోవాలా, x పదంలో హాఫ్ 3 ఉంటే 3/2 రాసి బ్రాకెట్ లోపల x1 + x2 అని రాయాలి. ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్లో హాఫ్ రాయాలి. బ్రాకెట్ లోపల x1 + x2 రాయాలి. అలాగే y పదానికి 5/2 అక్కడ 5 ఉంది కదా, 5/2 రాసి y1 + y2 అని రాయాలి. నెంబర్ అలాగే రాసి ఇప్పుడు x1 x2 y1 y2 ప్లేస్లలో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఈ వాల్యూస్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తుంది అన్నమాట. 0 వస్తుంది. సో అలా దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా ఒక సర్కిల్ ఎసిక్వల్ ఒక సర్కిల్ ఇచ్చి 2 పాయింట్లు ఇచ్చినాడు. ఇచ్చి ఈ 2 పాయింట్లు ఆ సర్కిల్కి కాంజుగేట్ పాయింట్స్ అయితే ప్రూవ్ చేయండి అంటున్నాడు.
దానికి మనం S12 రాయాలి. S12 ఎట్లా అంటే x² x1 x2 గాను y² y1 y2 గాను రాసి నెంబర్ రాసేసుకొని x1 x2 y1 y2 ప్లేస్లలో ఈ నెంబర్ను మనము సబ్స్టిట్యూట్ చేయాలి. x1 అంటే ఎంత 4, x2 అంటే 3, y1 అంటే -2, y2 అంటే -6 -24, 12 -24, 24 -24 క్యాన్సిల్ 0 వచ్చింది కాబట్టి ఈ పాయింట్స్ ఈ సర్కిల్కి కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి. ఆ విధంగా చెప్తాను. అలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. జస్ట్ సర్కిల్ బిగ్ సర్కిల్ ఇచ్చాను. ఇక్కడ ఇలా ఒక సర్కిల్ ఇచ్చి 2 పాయింట్లు ఇచ్చి కాంజుగేట్ పాయింట్స్ ఏదైనా ప్రూవ్ చేయమంటే దీనికి కూడా మనం S12 కనుక్కుంటే 0 రావాలి. దీనికి S12 ఎట్లా రాయాలో నేను చెప్తున్నాను. x² x1 x2 గాను y² y1 y2 గాను నెంబర్ -3 ఉంది కదా, దాంట్లో హాఫ్ రాస్తే -3/2 బ్రాకెట్లో x1 + x2, -5లో హాఫ్ -5/2 రాసి బ్రాకెట్లో y1 + y2 ఆ నెంబర్ అలాగే రాసి ఇప్పుడు దీంట్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఆ నెంబర్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనకు 0 వచ్చేస్తుంది అన్నమాట. S12 వాల్యూ 0 వస్తుంది. అప్పుడు గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పి చెప్తాం. అది నా క్వశ్చన్. Now, 19th question. 19th question. Find k if 4, 2, k, -3 are conjugate with respect to circle x² plus y² minus 5x plus 8y plus 6 equal to 0. x² plus y² minus 5x plus 8y plus 6 equal to 0. 18th క్వశ్చన్ లాంటిదే. 18th క్వశ్చన్లో షో దట్ ద పాయింట్స్ కాంజుగేట్ అన్నాడు. ఇక్కడ పాయింట్స్లో ఒక నెంబర్ తీసేసి దాని ప్లేస్లో k ఇచ్చి కాంజుగేట్ అర్థం చెప్పి వాల్యూ కనుక్కోమంటారు. అలాగే చేయాలి. ఇక్కడ k వాల్యూ వస్తుంది. ఫస్ట్ సర్కిల్ తీసుకుంటాం. సర్కిల్ S అని రాసుకుంటాం. అయితే గివెన్ పాయింట్స్ కాంజుగేట్ అని ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ k వాల్యూ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అని ఇచ్చాడు. కాంజుగేట్ అని అర్థం ఇచ్చి k వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు S12 = 0 తీసుకోవాలి. షో దట్ ద పాయింట్స్ కాంజుగేట్ అంటే S12 కనుక్కుంటే 0 రావాలి. కాంజుగేట్ అర్థం చెప్పి k వాల్యూ కనుక్కోమంటే S12 = 0 తీసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు S12 రాయాలి. ఎట్లా S12 దీనికి x1 x2 y² y1 y2 x కోఎఫిషియంట్ హాఫ్ రాసి బ్రాకెట్లో x1 + x2 y కోఎఫిషియంట్ హాఫ్ రాసి బ్రాకెట్లో y1 + y2 నెంబర్ అలాగే రాస్తాం. 0 కూడా ఉంటుంది k వాల్యూ కనుక్కోవాలంటే. పాయింట్స్ ఏమి ఇచ్చినాడో అవి సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్స్ ఓ పాయింట్ 4, 2 అన్నాడు. మరో పాయింట్ k, -3 అన్నాడు. ఇదేమో x1 ఇది y1 ఇది x2 ఇది y2. ఈ నెంబర్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. x1 అంటే 4, x2 అంటే k, y1 అంటే 2, y2 అంటే -3, -5/2 బ్రాకెట్ x1 4 x2 k plus 4 bracket y1 2 y2 -3 plus 6 is equal to 0. x1 x2 y1 y2 ఇక్కడ x1 x2 అక్కడ y1 y2 ప్లేస్లలో ఈ నెంబర్లను సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. దీన్ని మనం సింప్లిఫై చేసుకొని k వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. 4 into k 4k plus into minus -6 దీన్ని మల్టిప్లై చేస్తాం. మైనస్ 5 4 20 20/2 5 4 20 2/2 20/2 వస్తుంది. -5
5k/2 5 into k అంటే 5k/2 ప్లస్ 4 ఇది ఇక్కడ -1 4 into -1 అంటే -4 అవుతుంది. ఈ వాల్యూ -1 ఇంటూ +4 4 into -1 అంటే -4 పక్కన +6 0. ఫస్ట్ 4k రాస్తాము 4k -6 క్యాన్సిల్ అయిపోతే ఇది 10 వస్తుంది 2 1 జా 2 10 జా 2 1 జా 2 10 జా -5k/2 6లో 4 పోతే +2 అనుకో దాన్ని క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఇంకా ఈ నెంబర్లు 4k/1 గాను దీన్ని 5k/2 అని రాసి ఇవి రెండు యాడ్ చేస్తే -16 -16లో +2 పోతే -14 వస్తుంది. ఎల్సిఎం ఇస్తాం 2 is ఎల్సిఎం 1తో 2 టైమ్స్ పోతుంది 2 4 జా 8k అవుతుంది 2 2 క్యాన్సిల్ అయిపోతే 5k వస్తుంది. 1తో 2 టైమ్స్ పోయి 2 14 జా 28 అవుతుంది =0. ఇదేమో 0లో కలిసిపోతాం 8kలో 5k పోతే 3k -28 క్రాస్ మల్టిప్లై చేస్తే 0. 3k = 28 -28 అవతలపోతే k = 28/3 వస్తుంది. k = 28/3. సో ఇలా మనము k వాల్యూ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి ఇట్లా ఒక సర్క్యూల్ పాయింట్ వచ్చి పాయింట్లో ఎక్కడైనా పాయింట్లో కానీ ఒక్కోసారి ఇక్కడ కూడా ఇక్కడ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ k రాయొచ్చు. సర్కిల్లో కానీ పాయింట్లో కానీ ఎక్కడో ఒకసారి ఒక నెంబర్ తీసేసి k అని పెట్టేసి కాంజుగేట్ అని చెప్పి k వాల్యూ కనుక్కోండి అంటే మనం అప్పుడు ఆ సిచ్యువేషన్లో S12 = 0 తీసుకోవాలి. ముందుగానే ఫార్ములా S12 ఫార్ములా నీట్గా రాసుకొని దాంట్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సినటువంటి k వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో అలాంటి ప్రాబ్లం ఉంటుంది మనం చేసుకోవాలి. SM1 same model. If the points 3, 3, 2, k are conjugate with respect to circle x square plus y square is equal to 35. x square plus y square is equal to 35. ఈసారి స్మాల్ సర్కిల్ ఇచ్చారు. దీనికి కూడా మనం S12 = 0 అప్లై చేయాలి. S12 అంటే x1 x2 y square ని y1 y2 -35 = 0 ఇలా చేస్తే ఈ x1 x2 y1 y2 ప్లేస్లలో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ k వాల్యూ వచ్చేస్తుంది. k వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. కాబట్టి k వాల్యూ 1 వస్తుంది. సో అలా దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అది కాంక్రీట్ పాయింట్స్ మీద క్వశ్చన్. Next, 20th problem. Find the equation of normal. చాలా ఇంపార్టెంట్. Equation of normal at 3, -4 on the circle x square plus y square plus x plus y minus 24 equal to 0. ఒక పాయింట్ అలా ఒక సర్కిల్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోండి అంటున్నాడు. దీన్ని రెండు పద్ధతుల్లో చేయొచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి దీనికి. ఒక మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఈ సర్కిల్కి ఈ పాయింట్ వద్ద టాంజెంట్ కనుక్కోవాలి. టాంజెంట్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. S1 = 0 ఫార్ములా వేసి కనుక్కుంటే ఒక లైన్ వస్తుంది. ఆ వచ్చిన లైన్కి పర్పెండిక్యులర్ లైన్ కనుక్కుంటే వచ్చేదాన్నే నార్మల్ అంటారు.
దీనికి SN = 0 ఫార్ములా వేస్తే వచ్చే ఒక లైన్ వస్తుంది కదా, ఆ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఫార్ములా వేయాలి. bx - ay + k = 0 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వస్తుంది. అలా చేయొచ్చు. లేదు ఈ సర్కిల్కి ఆ పాయింట్కి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఫార్ములా ద్వారా చేసేయచ్చు. మనం రెండో మెథడ్లో చేస్తాం. ఫస్ట్ సర్కిల్ నోట్ చేసుకుంటాం. సర్కిల్ నోట్ చేసుకుంటాం. ఈ సర్కిల్ నుంచి G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ తీసుకుంటాం. మీకు ఒక సర్కిల్ నుంచి G వాల్యూ, F వాల్యూ, C వాల్యూస్ ఎప్పుడు నోట్ చేసుకోవాలన్నా కూడా దాన్ని దీంతో కంపేర్ చేయాలని చెప్పాను. వన్ ఈజ్ కంపేర్డ్ విత్ x² + y² 2gx 2fy + c. ఈ సర్కిల్ ఇలా ఉంది. దీని నుంచి వాల్యూస్ x కోఎఫిషియంట్ ఇక్కడ 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ 1, అప్పుడు g వాల్యూ 1/2 వస్తుంది. ఇక్కడ y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ 1, f వాల్యూ కూడా 1/2 వస్తుంది. c వాల్యూ -24 అవుతుంది. ఇట్లా g వాల్యూ, f వాల్యూ, c వాల్యూస్ ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా సర్కిల్లో దీంతో కంపేర్ చేసి వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి అట్లా నోట్ చేసుకోవాలి. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ నోట్ చేసుకున్నాక పాయింట్ తీసుకోవాలి. పాయింట్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 3, -4 ఇచ్చాడు. ఇది x1, ఇది y1. అట్లా పాయింట్ x1 అనుకొని ఇప్పుడు ఈ GFC వాల్యూస్ x1 వాల్యూస్, ఈ వాల్యూస్ మీద దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా రాస్తున్నాయి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కు ఫార్ములా ఏంటంటే x - x1 × y1 + f మైనస్ y - y1 × x1 + g = 0. ఆ ఫార్ములా లేదు. ఇది ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కు ఫార్ములా. x - x1 × y1 + f మైనస్ ఆఫ్ y - y1 × x1 + g. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ x1 అంటే 3, y1 అంటే -4 ప్లస్ f అంటే 1/2 మైనస్ బ్రాకెట్ y -y1 అంటే y మైనస్ మళ్ళీ y1 అంటే -4, x1 3, g అంటే +1/2 = 0. అట్లా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తే ఇది x - 3, ఇక్కడ 2 LCM 4 2 జా -8 + 1 అవుతుంది. y +4 అవుతుంది, -+4 అవుతుంది. ఇక్కడ ఇక్కడ LCM 2 తీస్తాం. 3 2 జా 6 పక్కన +1, 6 + 1 అవుతుంది. x - 3 -7/2 మైనస్ ఆఫ్ y +4 7/2 = 0. 7/2 క్యాన్సిల్ చేయొచ్చు. మన 0 ఉంది కాబట్టి కామన్ ఉండే నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 1 ఉన్నట్టు. -1 × x అంటే -x, -1 × -3 అంటే +3 అవుతుంది. రెండు మల్టిప్లై చేస్తే ఇలా 1 కాబట్టి ఇది అట్టే వచ్చేస్తుంది. -y -4 = 0. ఫస్ట్ x పదం మళ్ళీ y పదం, 3లో 4 పోతే -1. అన్నిటికీ సైన్లు మార్చేస్తే +x + y + 1 = 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా ఒక సర్కిల్ ఒక పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగితే, నార్మల్ అంటే అర్థం నార్మల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. టాంజెంట్ కు పర్పెండిక్యులర్ ఉండే లైన్ నే నార్మల్ అంటారు. కాకపోతే ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ దీంతో కంపేర్ చేసుకొని g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ నోట్ చేసుకొని పాయింట్ రాసుకొని పాయింట్ x1 అనుకుంటే ఈ GFC x1 y1 మీదనే అక్కడ ఫార్ములా ఉంది. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. x - x1 × y1 + f మైనస్ ఆఫ్ y - y1 × x1 + g. దాంట్లో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే ఒక లైన్ వస్తుంది. నార్మల్ అన్న లైనే, టాంజెంట్ అన్న లైన్. కాకపోతే నార్మల్ అనే లైన్ టాంజెంట్ కు ఆల్వేస్ పర్పెండిక్యులర్ ఉండే లైన్ అన్నమాట. సో ఈ విధంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దీని మీద ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఏం లేదు.
Standard problem is ST. Show that the line Lx plus My plus n equal to 0 is a normal to circle S equal to 0 if and only if GL plus MF is equal to M. ఇది ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్. GL plus MF is equal to ఇదే క్వశ్చన్ ని మరోలా అడిగారు. అలా కాకుండా ఇక్కడ కూడా అడగచ్చు. స్టేట్ ది necessary and sufficient condition for line Lx plus My plus n equal to 0 to be a normal to circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. To be a normal to circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇక్కడ కూడా s equal to 0 అంటే ఇదే. దీన్ని మనం s equal to 0 అని రాసుకోవచ్చు. ఏం కాదు. క్వశ్చన్ ఇలా అడిగినా ఒకటే రెండు రకాలు అడుగుతారు క్వశ్చన్. కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ GL plus MF is equal to n. ఒక్కోసారి ఈ ఆన్సర్ వాడే ఇస్తారు, ఒక్కోసారి కండిషన్ కనుక్కోండి అంటారు. స్టేట్ ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటారు. అంటే మనం ఈ ఆన్సర్ అలా రాసుకుంటాం. క్వశ్చన్స్ 1, 2 ఈ రెండింటికి ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఇలా ఒక సర్కిల్కి ఒక లైన్ నార్మల్ అయితే ఇది కనుక్కోండి అంటున్నాడు. దీని అర్థం దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సర్కిల్ తీసుకొని సర్కిల్ S x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అనే సర్కిల్ తీసుకొని దానికి సెంటర్ రాసుకోవాలి. ఒక సర్కిల్కు సెంటర్ ఫార్ములా ఏంటి అంటే -g, -n. ఇప్పుడు లైన్ నోట్ చేసుకుంటాం. దీని 1 అనుకుంటాం. లైన్ అక్కడ ఇచ్చిన లైన్ ఏంటి Lx plus My plus n equal to 0 లైన్. ఈ లైన్ ఆ సర్కిల్కు నార్మల్ కావాలి. నార్మల్ అయితే ఇది ప్రూవ్ చేయాలి. మరి దానికోసం ఏం చేస్తాం ఇక్కడ అంటే గివెన్ 2 ఈజ్ నార్మల్ టు 1 1కి నార్మల్ అని ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఇది సర్కిల్, ఇది టాంజెంట్. టాంజెంట్కు పర్పెండిక్యులర్ లైన్ నార్మల్ అంటున్నాం. టాంజెంట్కు పర్పెండిక్యులర్ లైన్ ఉంటుంది. పర్పెండిక్యులర్ అంటే దిస్ ఈజ్ టాంజెంట్, దిస్ ఈజ్ నార్మల్. అంటే ఏ సర్కిల్కైనా సరే ఒక నార్మల్ లైన్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతాం. సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సెంటర్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ఫోర్ 2 passes through లైన్ ఇదే కదా, ఈ నార్మల్ ఇదే కదా, ఈ నార్మల్ అనే ఈ లైను సర్కిల్ యొక్క సెంటర్ ఇదే కదా, ఈ సెంటర్ కూడా పోతుంది అనమాట. 2 passes through సెంటర్ -g, -m ఆఫ్ సర్కిల్, సెంటర్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు మనం ఏం చేయాలా, 2 అంటే ఇదే కదా, ఈ లైన్ ఈ సెంటర్ కూడా పాస్ అవుతుందంటే ఈ లైన్ దాన్ని ఈ పాయింట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. L x అంటే -g రాయాలి. M y అంటే -f రాయాలి. సింపుల్ ప్రాబ్లం. ప్లస్ n ఈక్వల్ టు 0. -lg -mf ప్లస్ n ఈక్వల్ టు 0. సో ఈ మైనస్తో ఆలోచిస్తే +lg +mf ఈజ్ ఈక్వల్ టు n వచ్చేస్తుంది. n ఇక్కడ పెట్టేసుకొని ఈ రెండు ఆలోచిస్తే ప్లస్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా వస్తుంది. అతను ఇచ్చిన ఆన్సర్ ఇది. LG అన్నా GL అన్నా ఒకటే.
ఎంఎఫ్ వచ్చింది. ఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఉండేటువంటి ఈక్వేషన్ ఆ విధంగా వస్తుంది. స్టాండర్డ్ ప్రాబ్లం ఇది. నెంబర్లు మారు ఎగ్జామ్కి ఇస్తే అలాగే ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ సర్కిల్ తీసుకోవాలి, సర్కిల్కు సెంటర్ రాసుకోవాలి, తర్వాత లైన్ నోట్ చేసుకొని నార్మల్ ఏదైనా ఒక సర్కిల్ యొక్క నార్మల్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ కూడా రాస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 అనేది నార్మల్ ఇచ్చాడు ఒకటికి, కాబట్టి మనం ఈ సెకండ్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ కూడా పోతా ఉంటుంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. వాళ్ళు ప్రూవ్ చేయబడినటువంటి కండిషన్ అనేది వచ్చేస్తుంది. అట్లా చేయాల్సి ఉంటుంది. Find other end of diameter of circle x square plus y square minus 8x minus 8y plus 27 equal to 0 if one end of it is 2,3. One end of it is 2,3. సో ఇలాంటిది ఆల్రెడీ మనం క్వశ్చన్ చెప్పుకున్నాము. నైన్త్ ప్రాబ్లం లాంటిదే ఇది. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తాం. ఇక్కడ ఇది సర్కిల్. ఈ సర్కిల్కి డయామీటర్, ఈ సర్కిల్ ఇచ్చినాడు, డయామీటర్కు ఒక ఎండ్ ఇచ్చినాడు. అదనండి కనుక్కోండి అంటారు. ఆల్రెడీ దాన్ని చేస్తున్నాం మనం. అదనండి కనుక్కోండి అంటున్నాం. దీనికి ఏం చేయాలంటే సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఇచ్చినాడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ప్లస్ 27 ఈక్వల్ టు 0 ఇచ్చిన సర్కిల్కు సెంటర్ రాయాలి. సెంటర్ రాయాలంటే వాల్యూస్ కావాలి మనకు. జీ వాల్యూ ఎఫ్ కావాలా. ఇక్కడ x కోఎఫిషియంట్ 2g అంటారు. 2g మైనస్ 8, 2f మైనస్ 8. సీతో అవసరం లేదు సెంటర్ రాసేటప్పుడు, నోట్ చేసుకునే ఏం కాదు. -4 అవుతుంది. సెంటర్ ఫార్ములా -g -f అంటే 4 వస్తుంది. మైనస్ ప్లస్, ఈ మైనస్ ప్లస్ అయిపోయి 4 వస్తుంది. అందులో ఒక సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ వేసినప్పుడు ఏదైనా ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు సర్కిల్కు సెంటర్ డైరెక్ట్గా ఇది రాసింది కూడా మనం తెలుసుకోవాలి. ఎంత లేకుండా డైరెక్ట్ రాస్తాం 7 మార్క్స్ క్వశ్చన్స్లో. అప్పుడు ఎలా రాస్తారు? సెంటర్ ఎట్లా వస్తుంది అని అంటే ఏం రా, వెరీ సింపుల్. సెంటర్ రాయాలంటే x పదం y పదాల నుంచే రాస్తారు. అయితే అది రాసేటప్పుడు x స్క్వేర్కు y స్క్వేర్కు 1 ఉండాలి కోఎఫిషియంట్. ఒకవేళ 1 కాకుండా వేరే నెంబర్ ఏదైనా ఉంటే దాంతో డివైడ్ చేసుకున్న తర్వాత సెంటర్ రాస్తారు. ఎలా రాస్తారు ఈ సెంటర్? x కోఎఫిషియంట్ మైనస్ ఉంటే ప్లస్ రాస్తారు, y కోఎఫిషియంట్ మైనస్ ఉంటే ప్లస్ రాస్తారు. x కోఎఫిషియంట్ ఎంతైతే ఉంటే దాంట్లో సగం, y కోఎఫిషియంట్ ఎంతైతే ఉంటే దాంట్లో సగం. అంటే డైరెక్ట్ కూడా రాయొచ్చు. మనం మీకు 7 మార్క్స్లో డైరెక్ట్ రాసి నేర్పిస్తాం. ప్రస్తుతానికి జీ వాల్యూ రాసి ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసినాం. అట్లా సెంటర్ వచ్చింది. ఇప్పటివరకు చేసింది ఏంటి? వాళ్ళకి ఇచ్చిన సర్కిల్కి సెంటర్ అనుకున్నాం అంతే. ఈ సెంటర్ తెలిసిపోయింది. 1 ఎండ్ ఇచ్చినాడు వాడు. ఈవెన్ 1 ఎండ్ ఆఫ్ డయామీటర్, ఒక ఎండ్ ఇచ్చినాడు ఏ ఎంత 2,3. ఇప్పుడు లెట్ అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్
డయామీటర్ యొక్క అదనీళ్ళు కనుక్కోవాలి. దాన్ని bx, y అనుకుంటాం. ఫిగర్లో ఫ్రమ్ ఫిగర్ సేమ్ ప్రాబ్లం చేసినాం. ఫ్రమ్ ఫిగర్ c is equal to ఇక్కడ c అంటే సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఇక్కడ. ఫ్రమ్ ఫిగర్ c is equal to మిడ్ పాయింట్ ఆఫ్ AB అనేది డయామీటర్. AB డయామీటర్ కు c అనేది మిడ్ పాయింట్ అవుతుంది అన్నమాట. మరి c తెలుసుకున్నాం. ఎంత c 4,4. మిడ్ పాయింట్ ఫార్ములా వేయాలి. ఈ రెండింటికి మిడ్ పాయింట్ వేయాలి. ఫార్ములా మామూలుగా x1 + x2/2 y1 + y2/2 4,4. x1 అంటే 2, x2 అంటే x, 2 + x/2, y1/2 అంటే 3 + y/2. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ చేస్తారు. 4 to 8 is equal to 2 + x. Then x is equal to 8 - 2 అంటే 6. సెకండ్ నెంబర్ ఈక్వల్ చేస్తారు. 8 is equal to 3 + y. y is equal to 8 - 3 అంటే 5. Therefore, other end b x, y. x అంటే 6, y అంటే 5. అలా మనం other end అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది 22nd ప్రాబ్లం. లాస్ట్ 23rd లాస్ట్ ప్రాబ్లం 2 మార్క్స్లో. ఈ 23 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే వీటిలో నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. Find the equation of circle, simple problem, with the center 1,4 and the radius 5. Radius 5 అది క్వశ్చన్. సెంటర్ రేడియస్ ఇచ్చి సర్కిల్ కనుక్కోండి అన్నాను. గివెన్ సెంటర్ అంటే -g - f అని. -g 1 అవుతుంది, g వాల్యూ -1 వస్తుంది. -f = 4, f = -4 వస్తుంది. రేడియస్ అంటే r ఇచ్చినట్టు, r 5 ఇచ్చినట్టు. ఇలా సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఉంది. Equation of circle is formula x + g whole square plus y plus f whole square is equal to r square. x + g whole square plus y plus f whole square is equal to r square. x plus g అంటే -1 కాబట్టి -1 whole square plus y, f అంటే -4 ఉంది కాబట్టి -4 whole square is equal to r square అంటే 5 స్క్వేర్ అన్నమాట. a - b whole square, a square plus b square minus 2a, 2 into x into 1. మళ్ళా a - b whole square, a square plus b square అంటే 4 square minus 2a, 2 into y into 4 is equal to 25. 5 స్క్వేర్ అంటే ఫస్ట్ x స్క్వేర్ పదము మళ్ళా y స్క్వేర్ పదం రాస్తాం. ఇది -2x అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే. ఇక్కడ -8y వస్తుంది. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16, అది ఇక్కడికి వస్తే -25 = 0. Then x square plus y square minus 2x minus 8y, 17 లో 25 పోతే -8 వస్తుంది. సో ఆ విధంగా మనం సర్కిల్ కనుక్కోవాల్సి ఉంటుంది. ముందు 7th క్లాస్లో సెంటరు రేడియస్ తెలిసినప్పుడు సర్కిల్ కనుక్కోవడం అనేది ఇదంతా లేకుండా డైరెక్ట్ గా చేస్తారు. ఇలా రాసి సింప్లిఫై చేస్తాం 7 మార్క్స్ క్వశ్చన్స్. ఇలా రాయాలని ఉండే గుర్తు ఫస్ట్ x రాయాలా, ఇక్కడ +1 ఉంటే -1 రాసి స్క్వేర్ వేయాలి. ఒకవేళ -1 ఉంటే ఇక్కడ +1 రాసి స్క్వేర్ రాయాలి. మళ్ళీ y రాసి ఇక్కడ +4 ఉంటే -4 రాసి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చినట్టు దాని యొక్క స్క్వేర్ అన్నమాట. డైరెక్ట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేదా అట్లాంటిది ఒకటి తీసుకుంటే 1 - 2 సెంటర్ గాను రేడియస్ 2 గాను
సెంటర్ 1 మైనస్ 2 రేడియస్ 2 ఉండే సర్కిల్ రాయండి అంటే డైరెక్ట్ ఈ స్టెప్ ఎట్లా రాస్తారు x ప్లస్ 1 ఉంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ y రాసి మైనస్ 2 ఉంటే ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది అంటే డైరెక్ట్ ఈ స్టెప్ వేసుకోవచ్చు అది మీకు 7 మార్క్స్ లో కానీ 4 మార్క్స్ లో కానీ ఎక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఇదంతా క్లియర్గా రాయాల్సిన అవసరం లేకుండా ఆ విధంగా కూడా చేస్తాం ఓకే దీంతో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 23 ప్రాబ్లమ్స్ చెప్పాను ఈ 23 ప్రాబ్లమ్స్ నుంచి మనకు మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి సో దీని తర్వాత మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఓకే ఒకసారి చూడు వాయిస్ ఎట్లుందో